దిత్వా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. తుఫాన్ కారణంగా కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్తో పాటు హైదరాబాద్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని, ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఎముకల కొరికే చలి ప్రారంభమైంది. ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు ఉత్తర తెలంగాణ, ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలకు మాత్రం కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా మనతో వాతావరణ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చలి నమోదవుతుంది సార్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది ఉత్తర తెలంగాణలో కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా ఈరోజు స్వల్పంగా పెరిగాయని చెప్పాలి. సుమారు ఈరోజు చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే 1 డిగ్రీ పెరిగిందనే చెప్పాలి. ఓవరాల్గా ఒక ఆదిలాబాద్ మినహాయించి మిగిలిన జిల్లాలన్నింటిలోనూ కూడా మనకి సగటుకి సాధారణ స్థాయిలోనే కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ కానీ ఇటు ఈశాన్య ఇటువైపు చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనకి సుమారు మెదక్లో 14 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే సిటీకి వచ్చేసరికి సుమారు మనకి 19 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. మిగిలిన చోట్ల కూడా 17 నుంచి 19 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహాయించి మిగిలిన భాగం అంతా కూడా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ శీతలగాలులు కానీ. ఇంకా సైక్లోన్ ఎఫెక్ట్ తెలంగాణలో ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా దిత్వా తుఫాన్ అనేది కొనసాగుతుంది. సో ఈ దిత్వా తుఫాను నిన్నటికల్లా కూడా బలహీనపడిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారుతున్నప్పటికీ కూడా క్రమేపీ వాయుగుండంగా తర్వాత క్రమేపీ సాధారణ స్థితికి కూడా రానున్న 12 గంటలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గడిచిన 6 గంటల్లో కూడా చూసుకున్నట్లయితే దిత్వా సుమారు మనకి చూసుకుంటే 10 కిలోమీటర్ల గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదలాడుతూ ఇది కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం చెన్నైకి తీరానికి 50 కిలోమీటర్లు, అలాగే చూసుకున్నట్లయితే పుదుచ్చేరికి 130 కిలోమీటర్ల దూరంలోను, ఇంకా నెల్లూరు ఆంధ్రాకి చూసుకున్నట్లయితే దక్షిణ ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొనసాగుతుంది. సో రానున్న కొన్ని 12 గంటల్లో ఇది క్రమేపీ మధ్య బంగాళాఖాతంలో ఒక విధంగా నైరుతి బంగాళాఖాతంలోకి కొనసాగుతూ మధ్యస్థ బంగాళాఖాతం, అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి క్రమేపీ జరిగి బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణకి ఏమైనా హెచ్చరికలు జారీ చేశారు సార్? సో ఈ దిత్వా తుఫాన్ వల్ల ఒక విధంగా ఇటు ఎక్కువగా ఉత్తర తమిళనాడు, అలాగే చూసుకున్నట్లయితే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒక తెలంగాణకు వచ్చేసరికి దక్షిణ జిల్లాల్లోనే మనకి తేలికపాటి వర్షం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా 3 రోజుల పాటు వాతావరణ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది సార్ తెలంగాణ పైన? రానున్న 3 రోజులు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా పొడిబారిన వాతావరణం అనేది కొనసాగుతుంది. శీతలగాలు సాధారణ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణలో కొంచెం అక్కడ ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఏదైతే చూసుకుంటే ఉత్తర దిక్కున కూడా శీతల గాలుల వల్ల కొంచెం కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని అధికారి తెలిపారు. మొదటి విధంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. మరి కొన్ని ఈశాన్య జిల్లాలు, దక్షిణ జిల్లాలు కూడా తేలికపాటి వర్షం కూడా నమోదవుతుందని వాతావరణ అధికారి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాగల 3 రోజుల పాటు కొంచెం చలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీవీ న్యూస్, హైదరాబాద్.